అధికారాన్ని అందుకుంటేనే దాడులు ఆగుతాయి తప్ప నువ్వు ఒక యాక్ట్ ఒకటి చేసేసుకుంటే దానివల్ల ఆగవు. అంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా సార్, నేను కూడా ఈ కొన్ని సంవత్సరాలు బట్టి రాజకీయాలు బ్యూరోక్రాట్ వ్యవస్థని చూస్తున్నాను. ఎంత కాదన్నా కాకి మాధవరావు గారు లాంటి ఓ గొప్ప వ్యక్తి చీఫ్ సెక్రటరీ స్థాయికి ఎదిగిన ఉదంతం చూసాం. అలాగే సుందర్ కుమార్ దాస్ గారు, ఐజీ గారు, నెక్స్ట్ మీలాంటి సునీల్ గారు, ఎంతమంది పేర్లైనా నేను కూడా చెప్పగలను. అలాగే రాజ్యాధికారం అంటే మన గుంటూరు అయిన ఎంపీ స్థాయికి కూడా వెళ్ళారు బ్యూరోక్రాట్గా ఉంటాం. కానీ డెలివరబుల్స్ టువర్డ్స్ దేర్ ఓన్ రిలీజియస్ సామాజిక వర్గానికి వాళ్ళు ఎందుకు మంకుపాటు పట్టట్లేదు? ఇవి వాళ్ళు ఎవరి రీజన్స్ వాళ్ళవి. అంటే మీకు నేను అంటుంది, ఒక బ్యూరోక్రాట్గా మీరు ఎగ్జాంపుల్ ఒక ఐపీఎస్ అధికారిగా ఒక జిల్లాలో మీరు పనిచేసిన 1992 బ్యాచ్, మీరు ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 1.5 year వాళ్ళ చేతకందనం అని చెప్తాను. ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్స్ని ఎప్పుడైతే నిలువరించారో మీలాంటి వాళ్ళని కానీ ఆయన వదిలేండి, ఇంకా ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, నిలువరించి సాధించి ఇదేముంది? ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక జపాన్ స్టైల్ ఉంటుంది, దే నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ మోర్. ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్ అని మీ స్థాయిని చంద్రబాబు గారు లాంటి వ్యక్తి 2 నిమిషాల్లో నల్లేరు మీద నడక చేయొచ్చు మిమ్మల్ని. హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్ అన్నట్టు కాకుండా ఈ పొలిటికల్ వేంజెంటాల్లోనూ పొలిటికల్ క్లస్టర్స్లో కంపల్ అవుతూ, లేదంటే మీ ట్రాక్ రికార్డులో ఈ దళిత సామాజిక వర్గానికి మీరు ఈరోజు పెట్టిన ఎయిమ్ లాంటిది ఒక ఎస్పీ స్థాయిలో మీరు చేసింది ఏమైనా ఉందా? అంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే మీకు ఇంతకుముందు ఉన్న బాబు గారు వేరు, ఇప్పుడున్న ఆయన వేరు. 95 తర్వాత మళ్ళీ కనపడలేదు ఎవరికైనా. ఆయన ఇప్పుడు మనం చూస్తున్న ఆయన అసలు చంద్రబాబు నాయుడు గారే కాదు. నేను చెప్తాను 100% చెప్తాను, ఖచ్చితంగా కాదు. అసలు ఇది ఆయన మార్కు పరిపాలన ఎంత మాత్రం కాదు. ఈ టర్మ్ అసలు జీరో సార్, మరీ ఘోరం. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక గౌరవం అనేది ఎందుకు ఉంది ఎవరికైనా, బ్యూరోక్రాట్స్లో కానీ పబ్లిక్లో కానీ. ఈయన మనిషి రూల్ తప్పడు, వెంజన్స్కి పోడు, ఒక డెవలప్మెంట్ ఓరియంటేషన్లో పోతాడు అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది. ఆయన పనిచేశాడు కూడా, మనం పని చేయలేదు అని మనం చెప్పలేం, చేశాడు ఆయన. ఈసారి మాత్రం కంప్లీట్ గాడి తప్పేశాడు ఆయన. జగన్ గారిని నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని ఏదైతే ఆయన తిట్టారో ఈయన జగన్ గారికి 10 రెట్లు అయిపోయాడు. అదైతే యాక్సెప్టబుల్ అంతే. అంటే మరి ఈయన జగన్ గారిని ఆవాహన చేసుకున్నాడు. లేకపోతే ఇది ఎట్లా ఉందంటే సినిమాల్లో అమితాబ్ బచ్చన్ చేయాల్సిన రోల్ ధర్మేంద్ర చేసినట్టుగా ఈ చంద్రబాబు గారు కాదు అసలు కంప్లీట్గా. కామనాలిటీ ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్న విషయం చెప్పేవారు రాత్రి. రాజశేఖర రెడ్డి గారికి కూడా ఈయన అత్యంత ఆత్ముడు మిత్రుడు, ఆయన ఏమైనా ఆవహించాడేమో అన్నట్టు వాటెవర్. కానీ అది ఒకసారి బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎంతో గౌరవంగా రాష్ట్ర చరిత్రలో ఒక మంచి ముఖ్యమంత్రిగా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ 2 ఏళ్ల పాలనతో ఆ గౌరవం చాలా వరకు తగ్గించుకున్నారు. ఆయన ప్రభని ఆయనే తగ్గించుకున్నారు. అలా ఈ టర్ము ఆరోహణ క్రమంలో మెట్లెక్కింది, అవరోహణ క్రమంలో కింద దిగిపోతుంది. ఎందుకంటే దేశంలోనే ఒకప్పుడు దిగ్విజయ్ సింగ్, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక కొత్త రకం అడ్మినిస్ట్రేషన్, ఒక డైనమిక్ అడ్మినిస్ట్రేషన్కి వీళ్ళందరూ డైనమిక్ చీఫ్ మినిస్టర్స్. దిగ్విజయ్ సింగ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అట్లానే ఎస్ఎం కృష్ణ, నరేంద్ర మోడీ గుజరాత్లో, వీళ్ళ నలుగురు కూడా మిగతా చీఫ్ కాంపిటీషన్ ఉండే హెల్దీ కాంపిటీషన్ ప్రాస్పెరిటీ ఆఫ్ స్టేట్ అట్లా పనిచేశారు. ఇప్పుడు అసలు అదంతా ఎక్కడ పోయిందో తెలియదు. ఇప్పుడు ఆయన చూస్తుంటే అసలు ఈయన కాదేమో, ఆయన కాదు ఈయన. మీరు ఎక్కువగా కుల మీడియా అని ప్రశ్నిస్తారు చూడండి ఎక్కువగా.